హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బాగా రోజులు అవుతుంది వీడియో తీయక. ఈరోజు చిన్నగా వీడియో తీద్దామని. ఇన్ని రోజులు వీడియో తీయకపోవడానికి కారణం ఆరోగ్యాలు బాగా లేకుండే, అందుకే వీడియో తీద్దామన్నా కూడా ఇంట్రెస్ట్ లేకుండే. ఇలా చిన్నగా వీడియో తీద్దామని స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, 3 అవుతుంది. డ్యూటీకి వచ్చి మంచిగా పడుకున్నా. బట్టలన్నీ నానబెట్టుకున్నా, పడుకున్నా. ఇప్పుడు బట్టలు విండేద్దాం. ఆడ పెట్టినాక నానబెట్టి ఇప్పుడు విండేద్దాం. నా బట్టలతో పాటు మామూలు యూనిఫామ్ కూడా ఏమి చేస్తాను. అంటే తన వర్క్ వెళ్తుంది కదా, వచ్చేవరకు లేట్ అవుతుంది. ఇంకా తనకు బట్టలని విండేయాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేనేం చేస్తాను అన్నమాట. అమ్మా, బట్టలు అయితే విండేసరి అయిపోయింది. ఇప్పుడు ఆరేయాలి. ఇక ఆరేసినాక వెళ్తాం. దమ్మ వచ్చిందమ్మా బట్టలు విండేసేసరికి.
నేను కనబడుతున్నావు లేదో తెలియదు కానీ వీటిని అయితే తీస్తున్నా. ఈరోజు డ్యూటీకి వచ్చిన మంచి అనిపించలేదు. స్నానం చేయలేదు, ఏం చేయలేదు. బట్టలు ఇడిసేసిన, నానబెట్టిన, మంచి సపరేట్గా వాడుకున్నా. కానీ ఈరోజు కూర వేయలేదు. డ్యూటీకి లేట్ అవుతుందని చెప్పి కూర వేయలేదు ఈరోజు. నేను బయటనే టిఫిన్ చేసి వచ్చిన. ఇంట్లో అన్నము వండింది అంతా అట్లనే ఉన్నది. ఇగో తను వచ్చానంటే ఏం తిన్నావని కోపానికి వస్తుంది నా వీధికి. అన్నం బాగున్నది. ఉండని అన్నం ఇట్లనే. కొన్ని బోకెలు ఉన్నాయి, ఆ బోకెలు దోమేసుకుందాం. ఈరోజు కూర వేయలేదు కాబట్టి మనం నైట్కి ఏమైనా కూర చేద్దాం. మంచి కూర చూపిస్తాను మీకు నేను. ఇప్పుడైతే కొన్ని బోకెలు ఉన్నాయి, వీటిని తోమేసేద్దాం. ఛాయ్ తాగుతున్నా. అసలు ఈరోజు మా పెద్దక్కళ్ళు పట్నం వేసుకుంటారు. 5 రోజుల పట్నం, మల్లన్నదేవుని పట్నం వేసుకుంటారు. అటు పోయేది ఉండే కానీ పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల పోలేకపోయినాము. మనసంతా ఆడనే ఉన్నది. ఇప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడినట్టు కథ చెప్తారు. మంచిగా ఉంటుంది అక్కడ పట్నం. ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది దేవుడు. మనం అనుకున్నది ఏది కూడా బరబరిగానే ఇస్తలేడు దేవుడు. చూద్దాం, మనం అనుకున్నది మనకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో వాటి కోసం వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది. ప్రతి మంచి రోజు చాయ్ అయితే తాగేసిన. కొన్ని బోకెలు ఉన్నాయి, వాటిని సాఫ్ చేసేసి స్నానం చేద్దాం. ఇలా స్నానం చేద్దామన్నా కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నది. అటు మా అక్కల ఇంటికి పోయేది ఉండే, దానివల్లనే ఎంత మూడ్ డిస్టర్బ్ అయిపోయింది. బోళ్ళు చూడు. ఈ బోకెలు సాఫ్ వేసుకొని వద్దాం, స్నానం చేయాలి. అంత పని తిరినాక మళ్ళీ కలుస్తాను నీకు. అయిపోయినా పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఫ్రెష్ అప్ అయినా మా నాన్నగారిని స్కూల్ నుంచి తీసుకురావాలి. అంతే. ఇక ఒక చిన్న బ్లాగ్ చేసిన. నా పనులు నేనే చేసుకున్నా అన్నట్టు. నా పనులతో అంటే మా వైఫ్ డ్యూటీకి వెళ్తే ఇంటి పని మొత్తం చేసేదాన్ని మీకు ఒక వీడియో రూపంలో చూపించిన. కానీ బోకెలు మీద ఊడిసేది మాత్రం వీడియో తీయలేదు. అవి చేసిన. నెక్స్ట్ వీడియోలో గిట్ట తీసుకుందాం అవి. ఇంతేనండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు. ఇంతేగా బాయ్, ఉంటున్నా.